ట్రైన్ ఏమో చాలా లేటు. ప్లాట్ఫామ్లో ఎండ చెమట హీటు హాటు. మా ఆవిడ కందిపోతుందేమో అని డౌటు. వామ్మో బామ్మ అసలే భయంకరమైన నాటు. ఏదో ఒక వంకతో వెయిటింగ్ హాల్కి వెతకాలి రూటు. ఆహా ఏమిరా పేటు. తిరుపతి రైలేమో బ్రేక్ డౌను, ఎంత కూరాని రెస్క్యూ ట్రైను, ఇంతలో పడింది హెవీ రైను. వెయిటింగ్ హాల్లో తలదాచుకున్న వాళ్ళ జీవితాలను క్యాన్సర్ కుదిపి మరీ ఇచ్చిందో వింత షైను. ఎలాగో మీరే చూడండి. అయ్యో సారీ అండి, మీరు అంత సడన్గా వంగుతారు అనుకోలేదు. ఈ చేతిలో పౌడర్ మీ కళ్ళలో పడినట్టుంది. నట్టుంది బోల్టుంది కాదండి, అందులో ఏంటుంది? కంట్లో ఏది పడితే అది పడితే కంటికి ఎంత ప్రమాదమో తెలుసా? అయ్యో ఇది పళ్ళ పొడి అండి. ఇందులో వేప ఉత్తరేణి ఇలాంటి మూలికల పొడే ఉంటుంది. ఇది కళ్ళలో పడినా ఏం కాదు. ఎవరు చెప్పారండి ఏమీ కాదని? మీరు ఏమన్నా సైంటిస్టా, డాక్టరా, శంకరనాథుల సీఈఓనా? శంకర్ అంటే గుర్తుకు వచ్చింది. ఈయన్ని చూస్తుంటే అపరిచితుడు సినిమాలో రామన్లాగా లేడు? రాములాగా కాదే అక్క, అపరిచితుడిలాగే ఉన్నాడు. అది కాదురా ప్రభు, అపరిచితుల్లో రామం కూడా ఈలాగే ట్రైన్ లో అందరి మీద అరుస్తూ ఉంటాడు. ఏ వేళకోళంగా ఉందా? నా కన్ను పోతే మీ ఆయన కన్ను ఎక్స్చేంజ్ ఇచ్చేస్తారా? మీద వెతికిట్టిగా వ్యాపడి కళ్ళల్లో పడ్డంత మాత్రాన కళ్ళు పూడి చేసుకొచ్చేవిలే. పోయి చన్నీళ్ళతో కళ్ళు కడుక్కో. నా మినరల్ వాటర్ బాటిల్ అదే నిన్న రాత్రి 2 బాటిల్స్ కొనిపెట్టానుగా, ఏమైపోయేవి? ఇప్పుడు కళ్ళు దేంతో కడుక్కొని చావను. మీ ఆవిడ ఫేస్ వాష్ చేసుకుంటాను తీసుకెళ్ళింది నాయన మినరల్ వాటర్. ఏమీ అనుకోకండి నాయన, నా మనవడు ఒక తిక్కల మేడం. అంతకన్నా తిక్కకపోతే వీడి పల్లెటూరు పిల్లం. వీళ్ళిద్దరికి ఒక పిల్లాడు పుడితే వాడి బుద్ధి కూడా మినరల్ వాటర్తోనే కడిగేటట్టున్నారు నాయన. బామ్మ ఇంకా ఆపుతావా? ఆ పేస్ట్ ఏదో తీసి నా మొహాన్ని కొట్టు. అయినా ఈ కాలంలో కూడా ఏంటి సార్, పళ్ళపొడి పందింపులు అంటూ పల్లెటూరు పద్ధతులు మీరును. కనీసం ప్రయాణంలో అయినా 10 రూపాయలు పెట్టి పేస్ట్ కొనుక్కోరాదా? పేస్ట్ కొనుక్కోవచ్చు కానీ క్యాన్సర్ కొనుక్కోవడం ఇష్టం లేక పళ్ళపొడి వాడుతుంటామండి. క్యాన్సర్ కొనుక్కోవడం ఏంటా అని ఆలోచిస్తున్నారా? అయితే కంసుడి కొడుకు క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇంకా చూసుకోండి. క్యాన్సర్ అంటే గుర్తుకొచ్చింది, అదేం సినిమారా? గీతాంజలి. గీతాంజలిలో నాగార్జున కూడా పేస్ట్ వాడడం వల్లే క్యాన్సర్ వచ్చిందంటావా? ఏంటి, పేస్ట్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా? అవునండి, పేస్ట్ లో నురుగు రావడం కోసం సోడియం లారత్ సల్ఫేట్ అనే కెమికల్ కలుపుతారు. ఈ సోడియం లారత్ సల్ఫేట్ లోని 1,4-డయాక్సైన్ ఇథోక్సైలేట్ అనే క్యాన్సర్ కలిగించే కార్సినోజన్లు ఉంటాయని శాస్త్రజ్ఞులు పదే పదే చెప్తున్నారు. కనుక పొద్దున్నే మనం క్యాన్సర్ కలిగిన కెమికల్స్ ఉండే పేస్టులతో పళ్ళు తోముకోవడం అంటే కొరువుతో తలగొక్కడమే. చెప్తాను నాటేమో చాలా మంది ఆ రంగుముద్దలు చప్పరించొద్దని వేప పుల్లతోనూ గాను పళ్ళతోనూ పళ్ళు తోముకున్నాను కాబట్టి నా ఒక్క పన్ను కూడా ఊడకుండా నా పళ్ళు ఎంత పటిష్టంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చూసి చెప్తే విన్నావు. మరి పేస్ట్ వాడితే క్యాన్సర్ అంటే బామ్మ. బామ్మ నువ్వు నాకు బామ్మవా అతనికి బామ్మవా? అది పేస్ట్ వాడేవాడు అంతా వెలుగదు వాడ. కోట్ల మంది వాడతారు పేస్ట్ ని. ఇంకొకసారి అతను కానీ వంత పాడావంటే నీ దారి నీదే. అతనితో పట్టే కొండపైకి ఎక్కుతుంది కానీ వెర్రి బామ్మ. బామ్మ అంటే గుర్తుకు వచ్చింది, బామ్మ మాట బంగారు బాట సినిమాలో నూతన్ ప్రసాద్ కాళ్ళుపోయాయి కదా, ఆయన తిరుపతి కొండ ఎక్కాలంటే ఎలాగరా? నువ్వు సుందరు కాదే బందరు. ఆయన కొండలా ఎక్కితే నీకెందుకే? నీ తింగల్ ప్రెస్ లాగపోతే తన్నేలా ఉన్నాడు. పేస్ట్ వాడితే క్యాన్సర్ ఏమిట్రా దేవుడా? క్యాన్సర్ రాకపోతే ఈయన గుండు కొట్టిస్తారా భగవంతుడా? నా తాలి కాపాడరా ఏడుకొండలు వాడా. వాడికే కాదే వెతి వెంగళమ్మ, ఆ చండాలని నువ్వు కూడా వాడుతున్నావుగా, నీకు కూడా రావచ్చు క్యాన్సర్. మరి ఓర్నాయనో ఏమీ తెలియని పల్లెటూరు దాననే కదా బామ్మ నా చేత ఈ పేస్ట్లన్నీ వాడించారు. ఒకవేళ నేను పోతే 2వ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? బట్ట తలకి మోకాలకి లింక్ పెడతావంటే నీ బంద. నాకు కూడా ఇప్పుడేగా తెలిసింది. ఇందులో ఎంత నిజం ఉందో తేల్చేస్తానండి. మీరు చెప్పండి. పేస్ట్ ఒకటే కాదండి, నొరగొచ్చే అన్ని వస్తువులోని అంటే సబ్బు, షాంపూ, షేవింగ్ క్రీము, ఫేస్ వాష్, హ్యాండ్ వాష్ వీటన్నిటిలోని క్యాన్సర్ కలిగించే సోడియం లారత్ సల్ఫేట్ ఉంటుందని ఆ కంపెనీలు వాళ్ళే లేబుల్ మీద రాసి మరీ అమ్ముతున్నారు. మన వాళ్ళు అమాయకంగా కొంటున్నారు, వాడుతున్నారు. వాట్ యు మీన్? అంటే సబ్బు, షాంపూ, షేవింగ్ క్రీమ్ ఏది వాడకుండా గెడ్డాలు పెంచుకుంటూ అడవుల్లో జంతువుల్లాగా కంపు కొట్టుకుంటూ తిరగమంటారా?
నోరు ముయ్యరా అట్లా షాంపూ రుద్దకుండా, పేస్ట్ వాడకుండా, సబ్బు రుద్దకుండా ఇన్నాళ్ళు నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదరా. ఒక్క పన్ను ఊడకుండా, ఒక్క వెంట్రుక రాలకుండా, చర్మం నిగనిగలాడుతూ చక్కగా ఉన్నాను కదరా. సబ్బు పేస్ట్ లేకపోతే ప్రపంచం తలకిందలైన వస్తున్నాను ఇట్లా వంక తినకండి. నువ్వు బామవు కాదే బ్రహ్మరాక్షసు. నీ తిట్లు తింటకుండా ఆత్మహత్య చేసుకోవడం మేలు. బ్రహ్మరాక్షస్ అంటే గుర్తుకొచ్చింది. నేను నా రాక్షస్ సినిమాలో రానా ఆత్మహత్య చేసుకుందామంటే ఇలియానా వీడియో తీయడానికి వెళ్తుందేంట్రా తిప్పుకుంటూ. నాకు తెలియగడుతున్నాను, ఫ్లాప్ సినిమా హీరోయిన్ బుర్రలో ఏముందో చెప్పడానికి నేనేమన్నా తెలుగు సినిమా ఎన్సైక్లోపీడియానా? నువ్వు ఆపవే తల్లి, మన ఇద్దరిని పట్టాల మీద తోసేలా ఉన్నాడు. ముందు ఈ క్యాన్సర్ పని చూసి ఆ తర్వాత మిమ్మల్ని తోసే పని చేస్తా. మీరు చెప్పండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారిచే నియమింపబడిన IARC అంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఇన్ క్యాన్సర్ వారి నివేదిక ప్రకారం ఏటా 7 లక్షల మంది భారతీయులు క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్నారు. మన దేశంలోని ప్రతి సంవత్సరం 10 లక్షల మందికి పైగా కొత్తగా క్యాన్సర్ వ్యాధి పేషెంట్లు తయారవుతున్నారు. ప్రతి 10 మందిలోని ఒకరికి క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఈ నివేదిక చెప్తోంది. మామూలు మాటల్లో చెప్పాలంటే క్యాన్సర్ వ్యాధి కారు చిచ్చులాగా వ్యాపిస్తోంది. మా రోజుల్లో నూటికో కోటికో ఒకరికి క్యాన్సర్ వచ్చేది. ఇదేం కలికాలమో నాయన, ఇంటికో క్యాన్సర్ పేషెంట్ వస్తున్నారు. ఏమవుతుందో ఏమిటో ఇలా. కలికాలం అంటే గుర్తొచ్చింది. కలికాలం సినిమాలో చంద్రమోహన్ ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయి మళ్ళీ ఎలా తిరిగి వస్తాడురా గుర్తుకు రావట్లేదు. ట్రైన్ ఎక్కబోతూ ట్రైన్ యాక్సిడెంట్ గురించి మాట్లాడతావంటే ఆపవే నీ సినిమా గోలా. పేస్ట్ వాడితే క్యాన్సర్ వస్తుందో లేదో తేలుస్తానన్నారు. ఇప్పుడు రెండో పెళ్లి గురించి కలలు కనేస్తున్నారా? మీ పేరు కృష్ణప్రసాద్ అన్నప్పుడే చెప్పారు మా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండమని. బాబు, మీ క్యాన్సర్ నా కాపర్ కొనుగొట్టేట్టుంది. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా కాస్త క్లియర్గా చదవండి మహానుభావ. మునుపెన్నడూ లేని విధంగా క్యాన్సర్ ఇంత త్వరగా ఎందుకు వ్యాపిస్తోందా అని పరిశోధన చేస్తే మారిన మన జీవన శైలికి అనుగుణంగా మన వాడుకలోకి వచ్చి చేరిన ఎన్నో వస్తువుల్లో క్యాన్సర్ కలిగించే కార్సినోజన్లు ప్రమాదకరమైన మోతాదులో ఉన్నాయని తెలిసింది. ఇందాక మనం అనుకున్న సబ్బు, షాంపూ, షేవింగ్ క్రీము, ఫేస్ వాషు, హ్యాండ్ వాషు వీటిల్లో ఉండే కార్సినోజన్లే కాదు, ఇంకా చాలా కార్సినోజన్లు IARC వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి. వీటిలో మనం తెలుసుకోవాల్సింది ఆహారంలో చేరే కార్సినోజన్ల గురించి. వీటిలో ముఖ్యమైనది అల్యూమినియం. మనం అల్యూమినియం వంట పాత్రలో వండుకుంటాం కదా, అల్యూమినియం కుక్కర్లు, అల్యూమినియం గిన్నెలు ఇవే కాదు, టెఫ్లాన్ కోటింగ్ ఉన్న నాన్ స్టిక్ కుక్వేరు, మైక్రో ఓవెన్లో పెట్టే ప్లాస్టిక్ పాత్రలు, హోటల్లో ప్యాకింగ్కి వాడే ప్లాస్టిక్ కవర్లు, అల్యూమినియం ఫాయిల్లు వీటన్నిటిలో ఉండే కార్సినోజన్లు మన ఆహారంలో చేరి మన కణాల్లోకి దూరి మామూలు కణాలని క్యాన్సర్ కణాలుగా మార్చేస్తున్నాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇంతేకాదు రైతులు చల్లే పురుగు మందులు, ఎరువులు కూడా మన ఆహారంలో చేరి క్యాన్సర్ కలిగించడమే కాకుండా మన రోగనిరోధక శక్తిని సర్వనాశనం చేసేసి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనే భయంకరమైన కొత్త జబ్బులను పుట్టిస్తున్నాయి. ఒక్క తిండి గురించే చెప్తావే నాయన. ఫెయిర్ లవ్లీలు, లిప్స్టిక్లు, గోడల మూలు, ఈ తిక్కలాడు తీసుకురావడం, ఈ పల్లెటూరు పిచ్చి పొడమ్మ పూసుకొని తిరగడం చూడలేక చస్తున్నాను. వాటిని కూడా కొంచెం అఘోరించిన ఆయన. ముందు మిసైళ్ళు వెనక విష్ణు చక్రాల్లాగా నన్ను ఎడాపెడా వాయించి చంపే బదులు నాలాంటి నికృష్ట నీచుడికి క్యాన్సర్ రాకుండా నివారణ ఉపయోగం చెప్పండి చాలు. విష్ణు చక్రం అంటే గుర్తుకొచ్చింది. ధర్మచక్రం సినిమాలో వెంకటేష్ కూడా ఇలాగే అందరి మీద గసురుతూ ఉంటాడు కదరా. మీ ఆయన గిరీష్ కర్నాడ్ లాగా స్పీచ్లు రంచుతూ ఉంటే జనాలు ధర్మచక్రాల్లాగా కళ్ళు తిరిగి పొళ్ళు తేలేస్తారు. కళ్ళు ఒళ్ళు రెండూ తిరుగుతున్నాయి. మీరు కానివ్వండి బాబు. ఇటీవల క్యాన్సర్ ప్రివెన్షన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు కాలిఫోర్నియా హెల్దీ నెయిల్ సెలూన్ కొలాబరేటివ్ కోసమే చేసిన పరిశోధనలోని నెయిల్ పాలిష్ వేస్తూ ఆ వాసన రోజంతా పీల్చే పనివాళ్ళలో అధిక సంఖ్యలో గర్భసంచి క్యాన్సర్ వస్తుందని తెలిసింది. ఒక్క నెయిల్ పాలిష్లే కాదు, ఫెయిర్నెస్ క్రీములు, హెయిర్ స్ట్రైట్నింగ్ క్రీముల్లోని చాలా అత్యధిక సంఖ్యలో సూపర్ టాక్సిన్లు ఉంటాయని, లిప్స్టిక్లో ఉండే లెడ్, క్రోమియము, కాడ్మియము ఇవన్నీ కూడా క్యాన్సర్ కలుగజేస్తాయని సైంటిస్టులు ఏళ్ల తరబడి చెబుతూనే ఉన్నారు. మీరు నన్ను చంపేయడానికే కదా ఇల్లంతా క్యాన్సర్ కెమికల్స్ తో నింపేశారు. ప్రతి చీరకి మ్యాచింగ్ లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు కొనిస్తుంటే ఎంత ప్రేమో అనుకున్నాను. వెనకిన్ని గోతులు తవ్వుతున్నారని తెలుసుకోలేకపోయానే బామ్మ. లిప్స్టిక్ అంటే గుర్తుకొచ్చింది. ఆమిర్ ఖాన్ షో సత్యమయ చేసేలా చూశాను. హర్యానాలోని కాప్ పంచాయతీ వాళ్ళు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటే కర్రలతో కొట్టి చంపేస్తారట. లిప్స్టిక్ అంటే కర్రతో కొట్టడం చంపడం గుర్తెందుకు వచ్చిందే నీకు? నీ బొంద
స్టిక్ అంటే కర్ర గుర్తుకొచ్చిందిరా. నువ్వు ఆపవే తల్లి, మీ ఆయన చెప్పేది విని గాలి పీల్చడానికి కూడా గజగజ వణికి చస్తున్నాడు. వామ్మో, మళ్ళీ గాలి అంటే వాతావరణ కాలుష్యం, క్యాన్సర్ కారకాలైన విషవాయువులు, వాటికి వదిలే వాహనాలు అని మొదలెట్టకుండా అసలు సమస్యకి పరిష్కారం చెప్పు బావ, మహానుభావ. సబ్బు, షాంపూ, సోపు బదులు కెమికల్స్ కలవని పంచగవ్యాలతో వనమూలికలతో తయారైన వస్తువుల్ని ఉపయోగించడం ద్వారా ప్రతిరోజుని ప్రారంభించాలి. అలాగే పురుగు మందులు జల్లకుండా ప్రకృతి సిద్ధమైన గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలు తీసుకుని వాటిని వండడానికి అల్యూమినియం, నాన్ స్టిక్, ప్లాస్టిక్ కాకుండా ఇత్తడి, రాగి లేదా స్టెయిన్లెస్ స్టీల్ వంట పాత్రలు లేదా అన్నిటికన్నా శ్రేష్టమైన మట్టి పాత్రలతో వండుకుని తినడం వల్ల ఆరోగ్యం రావడమే కాదు, క్యాన్సర్ నివారణలో ఇది మొదటి మెట్టు అవుతుంది. మొదటి మెట్టు అంటే గుర్తుకొచ్చింది, ఆయన మొహం చూడు. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో పంచు కట్టుకొని దీపికా పదుకోనే నెత్తుకొని ఇంకెన్ని మెట్లు రా నాయనా అని హాహాకారాలు పోతున్న షారుఖ్ ఖాన్ గుర్తుకు రావట్లేదు. లేదే, బాజీగర్ సినిమాలో శిల్పా శెట్టిని 10వ అంతస్తు నుంచి తోసేసిన షారుఖ్ ఖాన్ గుర్తొస్తున్నాడు. లిప్స్టిక్ గురించి చెప్పండి మహానుభావ. నిజంగానే ప్రేమ ఎక్కువయ్యి కాస్త ఎక్కువ సంఖ్యలో లిప్స్టిక్లు కొనిచ్చాను, కానీ ఇప్పుడు అది హర్యానా కాప్ పంచాయతీ వాళ్ళలాగా స్టిక్కులతో కొట్టి చంపేస్తుంది. కెమిస్ట్రీని ఉపయోగించి ఆడవాళ్ళని అప్సరసలుగా మార్చే ప్రయత్నంలో వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడమే కాకుండా తెల్లగా, పొడుగ్గా, అందంగా లేకపోతే మీకు పెళ్ళవదు, ఉద్యోగం రాదు అని ఈ ఫెయిర్నెస్ క్రీమ్ కంపెనీలో యాడ్స్ ద్వారా మన బుర్రల్ని ట్యూన్ చేసి వదిలేస్తున్నారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా ఆనందంగా ఉంటూ చక్కటి వర్చస్తో వెలిగిపోయే మార్గాలను మన పరంపరలో, సంస్కృతిలో మేళవించారు మన ఋషులు. ఆయుర్వేదంలో ఎన్నో మందులు అంతఃశుద్ధిని చేసి బాహ్య సౌందర్యాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. లడ్డు లాంటి కెమికల్స్ లేకుండా మంజిష్ట, తేనెమైనము, రక్తచందనము, నువ్వుల నూనె ఇటువంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ తోటి లిప్స్టిక్ లాంటివి తయారు చేస్తున్నారు ఆరోగ్యదాత్రి ఆయుర్వేద చికిత్సాలయంలో. ఒక లిప్స్టిక్లే కాదు, అన్ని కాస్మెటిక్స్కి ప్రత్యామ్నాయాలు తయారు చేసి కేవలం అందాన్ని పెంపొందించడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తున్నారు. నా 45 ఏళ్ల వయసులో కూడా నేను రోడ్డు మీద పోతుంటే అందరూ చొంగలు కార్చుకుంటూ చూసేవాళ్ళు. నేను ఏ బ్యూటీ పార్లర్కి పోయినాను, ఏ క్రీములు వాడాను. ఈవిని చూస్తుంటే బామ్మనే సత్యభామనే సినిమాలో బామ్మ వేషం వేసుకున్న కమల్ హాసన్ గుర్తుకు రావట్లేదు. లేదే, దశావతారం సినిమాలో దశావతారం అని ఎత్తుక్కు తిరిగే మెంటల్ బాంబ్ వేసి వేసిన కమల్ హాసన్ గుర్తొస్తున్నాడు. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఈ హైదరాబాద్ లో ప్రతి వస్తువుకి ప్రత్యామ్నాయాలు ఎక్కడ దొరుకుతాయండి? వెతకాలి. వెతుకు వెతికితే దొరకందంటూ ఏమీ లేదు అని ఏ సినిమాలో రా ప్రకాష్ రాజ్ అంటాడు. వర్ష సినిమాలోనే వెర్రి మొహమా, నువ్వు ఇలాగే వాగుతూ ఉండు, గోపీచంద్ ఎత్తుకెళ్ళి నిన్ను ఎత్తుకెళ్తాడు. ఎత్తుకుపోవడానికి ఎవడైనా త్రిష అయితే ఎత్తుకుపోదామనే. మీరు ప్రత్యామ్నాయాల గురించి అడుగుతున్నారు కదా, ఇప్పుడు ప్రతి ఊర్లోని పురుగు మందులు చల్లకుండా ప్రాకృతిక సేద్యం చేసే రైతులు చాలామంది ఉన్నారు. ఇక మనకి కావాల్సిన వస్తువులన్నీ ఏ కెమికల్స్ కలపకుండా సహజ సిద్ధంగా ఉత్పత్తి చేసే ఎన్నో కుటీర పరిశ్రమలు దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటన్నిటినీ సేకరించి ఇంటింటికి అందించి రోగరహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా అకుంఠిత కార్యదీక్షతో అహర్హం పరిశ్రమించే మంచి మనుషులు మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఎస్ఆర్ నగర్లోని అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ వారు దేశం నలుమూలల నుండి సహజ సిద్ధమైన నిత్యావసర వస్తువులన్నీ తెప్పించి మనందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. పళ్ళపొడి దగ్గర నుండి మట్టి మూకుడుల దాకా ప్రతిరోజు మనం వాడే వందల రకాల వస్తువుల్ని సేవాభావంతో అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మరొక డౌట్ ఉంది సార్, ఇంత కొంపలంటుకుపోయే విషయాల్ని వైద్యులు కానీ, వార్తాపత్రికల వాళ్ళు కానీ, న్యూస్ ఛానల్ కానీ జనానికి ఎందుకంటే చేరవేరు? ఇటీవల వరల్డ్ క్యాన్సర్ డే నాడు హైదరాబాద్లోని ఒక పెద్ద క్యాన్సర్ ఆసుపత్రి వారు హిందూ పేపర్లో మొదటి 4 పేజీల్లో క్యాన్సర్ని ఎలా కనిపెడతారు, ఎంత కొత్త కొత్త చికిత్సా పద్ధతులు వచ్చాయి, ఎంత ఖరీదైన ఎక్విప్మెంట్ ఉన్నది, ఇది మొత్తం విపులంగా వివరించారు. కానీ ఒక్క లైన్లో కూడా క్యాన్సర్ ఎలా వస్తుంది అన్నది మాత్రం చెప్పలేదు. బహుశా వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందని కాబోలు. ఇక వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్ వాళ్ళు క్యాన్సర్ కంపెనీల వాళ్ళు ఇచ్చిన యాడ్స్ డబ్బుతోనే కదా బతుకుతారు. వాళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్పుకుని వాళ్ళ పొట్ట మీద వాళ్ళే కొట్టుకుంటారా? యాడ్స్ అంటే గుర్తుకొచ్చింది, ఒక్క పెప్సెంట్ యాడ్కే 10 కోట్లు తీసుకుంటాడటగా షారుఖ్ ఖాన్. మరి మొత్తం కలిపి ఎంత సంపాదించుంటాడంటావు? పదవే వంటికి కన్నం వేసి లెక్కెడదాం. చివరికి ఇంకొక డౌట్ ఉండిపోయింది సార్, మీరు ఇతర చక్కటి విషయాలు చెప్తూ ఉంటే అడుగుడికి చెత్త సినిమాల కొరతో చచ్చు ప్రశ్నలు వేస్తూ చిర్రెక్కిస్తుంటారేంటండి? ఒక
ఒకసారి ఇలాగే ఈయన స్పీచ్ దంచుతూ ఉంటే మొత్తం విని మరెక్కడా స్పీచ్ దంచకుండా ఉండడానికి నీకెంత డబ్బు కావాలంటే అంత తీసుకుంటావో లేదా నీ పెళ్ళంతాళ్ళు నువ్వే తెంపుకుంటావో అని ఒక కెమికల్ కంపెనీ ఓనరు భయపెట్టాడు. అప్పటి నుంచి వినేవాళ్ళలో ఎవరన్నా వైలెంట్గా కనిపిస్తే హింటులు ఇవ్వడానికి సైలెంట్గా ఇలా సినిమా భాష వాడుతూ ఉంటాను. ఇంతకీ మీరేం చేస్తారో? అదే మాట వైనంటే కానీ పని సాఫ్ట్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీరును. పేరు కృష్ణప్రసాద్. కృష్ణ అంటే గుర్తుకు వచ్చింది. అర్జున్ సినిమాలో మహేష్ బాబు చివరాఖరి డైలాగ్లో సినిమా టైటిల్ జస్టిఫై చేసుకోవడానికి ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, అర్జున్ అర్జున్ నా పేరు అంటాడు. అలాగే మీరు కూడా ఈ టైటిల్ జస్టిఫై చేయడానికి ఏమన్నా చెప్పరాదు? కంసుడు ఎలాగైతే కృష్ణుని చంపడానికి రకరకాల రూపాల్లో రాక్షసులు పంపించాడో అదే విధంగా ఈ క్యాన్సర్ కూడా మనల్ని కబలించడానికి రకరకాల రూపాల్లో కార్సినోజన్ని మన నిత్యావసర వస్తువుల్లో కలిపి మనల్ని చంపే ప్రయత్నం చేస్తుంది. కనుక కంసుడు కొడుకు లాంటి ఈ క్యాన్సర్ని నిర్మూలించడానికి మనందరిలో ఉన్న కృష్ణ పరమాత్మని నిద్ర లేపాలి. అందరి సంగతి నాకు తెలియదు కానీ నాలోని కృష్ణ పరమాత్ముడిని మీరే నిద్ర లేపారు సార్. ఇక పైనుంచి నా ఇంట్లో మా ఒంట్లో క్యాన్సర్ కలిగించే ఎటువంటి కార్సినోజన్ ఉండలేము. ఇప్పుడే ఎస్ఆర్ నగర్ వెళ్ళి నేచురల్ ప్రొడక్ట్స్ అన్ని కొని వాడతాను. ఇంట్లో ఉన్న అల్యూమినియం గిన్నెలన్నీ అటకెక్కించి అటక మీద ఇత్తడి గిన్నెలతో వంట వండిస్తాను. సహజంగానే మా ఆవిడ అందంగా ఉంటుంది కాబట్టి హానికరమైన కాస్మెటిక్స్ వాడి మా ఆవిడ అందాన్ని ఆరోగ్యాన్ని పాడుగాలేము. నేను మాటమే కాకుండా మరొక ఇద్దరికి ఈ విషయాలన్నీ చెప్తాను. స్టాలిన్ సినిమాలో చిరంజీవి ముగ్గురు కదా చెప్పమంటాడు, మరి ఈయనేంటి ఇద్దరికే చెప్తా అంటాడు? నువ్వు ఆపవే తల్లి. సార్ మీరు చెప్పండి సార్. ఒకరు అడిగిన వాళ్ళు, మరొకడు అడగని వాళ్ళు. ఆ ఇద్దరికి ఈ విషయాలన్నీ విన్నా వినకున్నా బలవంతంగా ఆయన బుర్రకెక్కేటట్టు చెప్తాను. క్యాన్సర్ నాకు అనుచూపేదో లేకుండా సాయశక్తిలో కృషి చేస్తాం. నా మనవడు కృష్ణుడై క్యాన్సర్ పై కాళీ మధ్యను ఆడుతున్నాడు అన్నమాట. చాలా సంతోషం ఆయన. నిద్ర లేచిన కృష్ణుడు క్యాన్సర్ పై కాలింది మర్దనం ఆడినా ఆడకపోయినా పర్లేదు, నాకు సౌతులు తీసుకురాకపోతే అదే 10,000. ఆరోగ్యం ఉంటేనే ఆనందం ఉంటుంది. అందుకే మా స్వస్థానం ఛానల్. స్వస్థ అంటే హెల్త్, ఆనంద్ అంటే హ్యాపీనెస్. హెల్త్ని హ్యాపీనెస్ని పొందడానికి ఇటువంటి మరిన్ని వీడియోలు చూడాలంటే స్వస్థానం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.